హాయ్ ఫ్రెండ్స్, కేడీపేట రుచులకి స్వాగతం సుస్వాగతం. నేను ఇప్పుడు పీతల పులుసు చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. ఇవి పీతలండి, మొత్తం కేజీన్నర ఉంటాయండి పీతలు. చిన్న పీతలండి. ఇక్కడ సంతలోకి వచ్చాయండి, సంతలో తీసుకున్నారు ఈ పీతలు. అవి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నా అండి. నాకు పీతలు వాష్ చేయడం రాదండి, మా ఆయనే వాష్ చేస్తారండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ ఎన్వికి ఇప్పుడు ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు మనం ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, ఆకు వేసుకుందాం అండి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుందాం. వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు కూడా ఈ ఉల్లిపాయలతోనే వేగితే ఫ్లేవర్ కొద్దిగా అందులో దిగుతుంది కదండి, అందుకని ఆయిల్లోనే ఉల్లిపాయలతో పాటే కరివేపాకు కూడా వేయించుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి కదండి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపెట్టుకుందాం అండి. చూసారు కదా, ఇప్పుడు బాగా కలిపెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు బాగా ఆగనిద్దాం. మీకు వర్షాలు పడుతున్నాయండి? మాకు వర్షాలు బాగా పడుతున్నాయండి. ఈ వర్షాలకి ఈ క్లైమేట్కి జలుబులు కూడా బాగా చేసాయండి. అందుకని మా ఆయన పీతలు తెచ్చారండి. పీతలు తింటే జలుబు అన్నీ తగ్గుతాయి అనేసి పీతలు తెచ్చారు. మా ఆయనకి పీతలు అంటే చాలా ఇష్టం. మా అమ్మాయి కూడా పీతలు బాగా తింటుందండి. మా అబ్బాయి అయితే పీతలు అయితే అసలు తినడు. ఇప్పుడు ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగనిద్దామండి. పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. విజయవాడలో వర్షాలు పాపం వరద ఎంత వాటర్ వచ్చేసిందండి. నిజంగా అది తలుచుకుంటేనే చాలా బాధేస్తుందండి. విజయవాడలో తుఫాను ఎప్పుడూ లేదు, పాపం అంతలా మునిగిపోయింది. ఇప్పుడు బాగా వేగింది కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేపుకోవాలండి. ఇప్పుడు ఇలా వేపుకున్నప్పుడే కొద్దిగా టమాటాలు వేసుకుందామండి. నేను 2 టమాటాలు తీసుకున్నానండి. ఈ టమాటాలు కూడా బాగా మగ్గాలండి. ఇప్పుడు టమాటాలు మగ్గడం కోసం 1 నిమిషం మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, కొద్దిగా మగ్గాయి కదండి. ఇంకా బాగా మగ్గాలండి. అలా మన గరిటెతో చిదుముకుంటే కొద్దిగా ముక్కలు మెత్తబడతాయి. ఈ టమాటాలు బాగా వేగాలండి దీనికి. పీతలు ఫ్రై చేసుకున్నా ఇంకా చాలా బాగుంటుందండి. పీతలు ఎగురు వండుకోవచ్చు. పీతలు ఫ్రై చేసుకుంటే అన్నంలో కూడా తినక్కర్లేదండి. అలాగా కూర్చొని స్నాక్స్లా కూర్చొని తినేయొచ్చండి పీతల ఫ్రై అయితే. అది కూడా నెక్స్ట్ మళ్ళీ వీడియోలో పెడతానండి. పీతల ఫ్రై ఈ పులుసు కన్నా ఇంకా చాలా బాగుంటుందండి. కాకపోతే మా ఆయన గారికి పీతల ఫ్రై కన్నా ఇలాగా పులుసు పెడితేనే ఇష్టం. బేసిక్గా ఆయన ఏ ఫ్రై కూడా తినరండి, అందుకని ఆయనకి నచ్చినట్టుగా వండుతున్నాను. ఆయనకి ఇలా పులుసు పెడితే చాలా ఇష్టం, అందుకని పీతల పులుసు పెడుతున్నాను. నెక్స్ట్ మీ గురించి, మా అమ్మాయికి అయితే ఫ్రై అంటే చాలా ఇష్టం. తన గురించి మళ్ళీ మీ గురించి
ఒకసారి పీతలు ఫ్రై చేసి వీడియో పెడతానండి. టమాటాలు బాగా మగ్గిపోవాలండి, బాగా దగ్గరికి ఎగిపోవాలి. ఉల్లిపాయలు టమాటాలు బాగా వేగాలండి. ఇవి ఎంత బాగా వేగితే కూర కూడా అంత టేస్ట్ బాగుంటుందండి. మనం వేగిపోయాయి కదా అని చెప్పేసి మామూలుగా ఇంకా అన్నీ వేసేసుకుంటే కూర అంత టేస్ట్ రాదు. అందుకని కొద్దిగా ఓపికగా ఇవే బాగా వేపుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ కూడా బాగా పైకి వస్తుంది కదా. ఇంకొద్ది వేగితే ఈ టమాటాలు కూడా బాగా, అంటే ఇప్పుడు నాటు టమాటాలు అయితే త్వరగా మగ్గిపోతాయి. ఈ బెంగళూరు టమాటాలు కొద్దిగా మగ్గడానికి లేట్ అవుతుంది. ఇప్పుడు పీతలు వేసుకుందాం అండి. పీతలు బాగా కలుపుకుందాం. పీతలు వండేటప్పుడు ఎప్పుడైనా ఇలా ఫ్రీగా ఉన్న కళాయిలో వండితేనే బాగుంటుందండి. చూసారు కదా, పీతలను బాగా కలుపుకొని ఇప్పుడు ఒక 5 minutes మూత పెట్టుకుందామండి. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసేసి బాగా కలుపుకుందాం. పసుపు, కారం, నేను కారం పీతలకు కొద్దిగా కారంగా ఉంటే బాగుంటుందని 3.5 స్పూన్లు వేసానండి. మీకు చెప్పాను కదా, బేసిక్గా మా ఇంట్లో కారాలు ఎక్కువే తింటారండి. ఇప్పుడు కారం వేసిన తర్వాత బాగా కలుపుకుందాం. సాల్ట్ ఆల్రెడీ మనం ఉల్లిపాయల్లో వేసాం కదండి, అందుకనే నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయలేదు. ఈ కారం పీతలకు బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 5 minutes మనం మూత పెట్టుకుందామండి. ఎందుకంటే పీతలకి కారం, సాల్ట్ అన్నీ పడతాయి కదండి, అందుకనేసి. ఇప్పుడు 5 minutes దాకా చూస్తే కొద్ది వాటర్లా వస్తుందండి. చూసారా, చిన్న వాటర్లా వచ్చింది కదా. ఇప్పుడు మరొకసారి కలుపుకొని ఇలా మనం ఉంచడం వల్ల పీతలు బాగా కారం అది పడుతుంది. ఇప్పుడు చింతపండు పులుపు పోసుకుందాం అండి. ఒక పెద్ద సైజు టమాటా అంతా నేను చింతపండు తీసుకున్నానండి. ఈ చింతపండుని బాగా గుజ్జులాగా బాగా చేసుకొని, చూసారు కదా, ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. దాన్ని అలాగా పులుపు పోసుకుందామండి. సరిపోతుంది. మరీ ఎక్కువ పులుపు పోయకూడదండి. మనం అంటే చిన్న గ్రేవీ ఉంటే చాలు, ఎక్కువ పుల్ల పోసుకోకూడదు. మరీ ఎక్కువ చేపల పులుసులాగా దీన్ని అలా పెట్టుకోకూడదు. కొద్దిగా పులుపు వేసుకుంటే అది సరిపోతుంది. మనం చిక్కగా తీసి అది వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుందాం అండి. గరం మసాలా ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఈ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలిపెడదామండి. ఇవన్నీ పీతలకు పట్టేలాగా బాగా కలుపుకుందాం. మనం ఇందులో పులుపు పోసాం కదండి, పులుపు వేసిన తర్వాత ఇవన్నీ వేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలిపెట్టుకుందాం.
ఇప్పుడు పీతలు ఉడకడానికి పులుపు వాటర్ కొద్దిగా సరిపోదు కదండి, ఒక అరచెంబు నీళ్ళు వేసుకుందామండి. సరిపోతుందండి. ఒక అరచెంబు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ పులుపు ఇవన్నీ కరెక్ట్గా పీతలకు బాగా పడతాయి కదండి ఉడికితే. ఇప్పుడు బాగా కలుపుకొని చూసారు కదా, మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. చూడండి 5 మినిట్స్ తర్వాత ఎలా ఉడుకుతుందో. మంచి స్మెల్ వస్తుందండి. ఇంకొద్ది దగ్గర అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ టైంలోనూ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. నాకైతే కొద్దిగా ఉప్పు సరిపోలేదు. నేను కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. మనకి పక్కన ఆయిల్ తేలుతున్నట్టయితే కూర దగ్గరికి అయిపోయినట్టేనండి. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా దగ్గర అయితే దించేసుకుందామండి. ఉప్పు వేసాం కదా, ఒక 5 మినిట్స్ మూత పెడదాం. 5 మినిట్స్ తర్వాత చూడండి, కూర దగ్గరికి అయింది కదండి. ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఒకసారి మళ్ళీ నేను ఉప్పు చూసుకుంటున్నానండి. చూసారు కదా సైడ్ ఆయిల్ ఎలా పైకి తేలిందో, అంటే ఆల్మోస్ట్ మన కూర దగ్గర అయిపోయిందండి. మీరు నా వీడియోలు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వంట ఎలా ఉందో, మీకు ఏం వంట కావాలో కామెంట్ చేయండి. చూసారు కదా ఆయిల్ ఎలా బయటికి తేలిందో, అంటే ఆల్మోస్ట్ మన కూర దగ్గర అయిపోయిందండి. ఇలా పలుచగా ఉంచుకుంటే కూర అంత టేస్ట్గా ఉండదు. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అంటే ముద్దలా కొద్దుకుంటే మనకు బాగుంటుంది, మరి పలచగా ఉంటే బాగోదు. ఇప్పుడు పులుపు ఇగురు కాదు, పులుసు కాదు అన్నట్టుగా దీన్ని దించుకోవాలండి. అలా దించుకుంటే సరిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.